ఈ ముక్కోటి ఏకాదశిని కేవలం వైష్ణవులు మాత్రమే జరుపుకుంటారా? లేక శైవులు కూడా జరుపుకుంటారా? తప్పకుండానండి. ఇది అందరి పండుగ. ఎలా అంటే పూర్వం పాల సముద్రాన్ని మధించినప్పుడు అందులో హాలాహలం పుట్టింది. గరళం. హాలాహలం పుట్టినప్పుడు విషం అంటారు దాన్ని. అది శివుడు గ్రహించాడు. అది కూడా ఈరోజే అనేది ఒకటి మనకి లోకల్లో ప్రతీతి ఉంది. కాబట్టి మా శివుడు గరళాన్ని మింగి ఈ ప్రపంచాన్ని రక్షించాడు అనేటటువంటి ఒక భావనతో శైవులు ముక్కోటి ఏకాదశిని చేస్తారు. అలాగే అమృతం పుట్టిన రోజు కూడా ఈరోజే. లక్ష్మీదేవి పుట్టింది, కామధేనువు, కల్పవృక్షము, అవన్నీ కూడా మనకి చంద్రుడు, ఐరావతం అన్నీ ఆ పాల సముద్రంలోంచే ఉద్భవించాయి. అది కూడా ఈరోజే అని చెప్పి మనకి కొన్ని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ఈ మధుకైటభుల్ని సంహరించి వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలిగించాడు కాబట్టి వైష్ణవులు పూజ చేస్తారు. శైవులు కూడా మా శివుడు ఈ ప్రపంచాన్ని రక్షించాడు ఈ రోజునే అని వాళ్ళు పూజ చేస్తారు. వాళ్ళు మా అనే భావనతో ఉన్న, మా శివుడు అనే భావనతో ఉన్న ఈ ముక్కోటి ఏకాదశి మటుకు శైవులు వైష్ణవులు ఇద్దరూ చక్కగా పూజ చేస్తారు, శివుణ్ణి అర్చించుకుంటారు, విష్ణువుని అర్చించుకుంటారు. కానీ విష్ణుమూర్తికి శివుడికి అభేదం. శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పడానికి ప్రతీకగా ముక్కోటి ఏకాదశి ఇద్దరు భక్తులకి కూడా చక్కగా